దేశ చరిత్రలో రైతులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు అన్నారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా మంతని డివిజన్ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రం అందజేశారు. రైతులపై అక్రమ కేసులు పెట్టి అణచివేయడానికి పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి వినియోగిస్తున్నాడని పుట్టమధు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకు దాదాపు 35 రోజుల నుంచి బేలు రానివ్వకుండా ఏదో ఒక సాకు పెట్టి ఆపుతూ జైళ్లలోనే పెట్టి వాళ్లకు చేతులకు బేడీలు వేసి చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. మీరు రాసిన రాజ్యాంగంలోనే ఉంది, ప్రభుత్వాలకి భూములు అవసరం ఉన్నప్పుడు దానికంటూ ఒక పద్ధతి ఉన్నది, భూసేకరణ పద్ధతి. ఆ భూసేకరణ పద్ధతిని కూడా అమలు చేయకుండా అవలంబించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాత్రి పోయి గిరిజన తాండాల మీద పడి మిడతల దండుల్లాగా కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు అన్నగారు తిరుపతి రెడ్డి గారు ఆయన మాఫియా అంతా కూడా వాళ్ళ ఇళ్ల మీద పడి అరాచకాలు చేస్తూ వాళ్ళ భూములను గుంజుకుంటా ఉన్నారు. వాళ్ళకి సంబంధం లేకుండానే సర్వేలు చేస్తా ఉన్నారు. ఈ దేశంలో ఎక్కడ లేదు ఇంత దౌర్జన్యం.